వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా కుప్పం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన వైసీపీ నేతలు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు ర్యాలీ చేపట్టడం జరిగింది. మెదువు కదా పెరిగిన కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ గత ఎలక్షన్ సమయంలో ఏవైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచేసింది అని మాట్లాడినటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటిని బేఖాతరు చేస్తూ 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచింది. ఇది మామూలు ప్రజల మీద తీవ్రమైన భారం పడుతోంది. సో మా తరపు నుండి మీకు రిక్వెస్ట్, మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తారని, దయచేసి కరెంట్ ఛార్జీలని తగ్గిస్తూ ఇకపైన కూడా ఏ రకంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచకూడదని చెప్పి మా రిప్రజెంటేషన్ పట్టుకున్నాను. కొనసాగించాలి. మాట 10,000 10 లక్షలు కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ హామీలు ఏవేవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికి తెలియకుండా ఈరోజు వారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము, వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు 10-15 సార్లు పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలను పెంచి 6,000 కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు. అంతేకాకుండా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కామ్లని కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇది వరకు డిస్కామ్లు దివాలా తీసేటటువంటి పరిస్థితి కూడా తీసుకుని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ
అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని ఇమీడియట్గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండి గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా మోసపోయామనేటటువంటి విషయాన్ని ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు, గ్రహిస్తారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలం మరింత ఉధృతంగా మేము పోరాటం కొనసాగిస్తాం. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల్ని, అన్యాయాల్ని మేము ఎండగడతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.